స్వామి అంతా సక్కంగా జరగాల. మీరు కూడా చక్కగా జరగాలని కోరుకోండి. ఏంటబ్బా గిరగిరా తిప్పేస్తుంది అనుకుంటున్నారా? ఏం చేద్దాం, స్టైల్గా తీద్దాం అనుకున్నాను. అలా నాకు వచ్చిన విధంగా తీసాను. ఇవి వచ్చేసి సొరకాయ గారెలు. ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. నిజంగా నేను ఫస్ట్ టైం చేశాను. యూట్యూబ్లో పెట్టే వంటకాలన్నీ ఫస్ట్ టైమే చేస్తున్నానండి, కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్తాను. ఏం లేదు, సొరకాయని ముందుగా తురుముకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ఒక జార్లో నేను చూపిస్తున్నట్టుగా ఐటమ్స్ అన్ని వేసుకోండి. పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి, జీలకర్ర, మీ దగ్గర ఏ ఆకు దొరికితే ఆకు వేసుకోండి. మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. గిర్రని ఒక తిప్పు తిప్పేయండి, మెత్తగా అయిపోతుంది. ఈ లోపల మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న సొరకాయ 1 కప్ తీసుకోండి. దాంట్లోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, 1 గంట ముందు నానబెట్టిన శనగపప్పు అండ్ గిర్రని తిప్పి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసి చక్కగా అండ్ మనకి గారెలా రావాలి అంటే డైరెక్ట్ ఐటమ్స్తో రాదు, కాబట్టి పిండి రూపం ఏదో ఒకటి కావాలి. కాబట్టి 1 కప్పు లేకపోతే కప్పున్నర, ఎంత నేను క్వాంటిటీ చెప్పలేను, కానీ దాంట్లోకి మ్యాక్స్ 1 కప్పు పట్టిందనమాట. 1 కప్పు సొరకాయ తురుములోకి 1 కప్పు బియ్యం పిండి కలిపేయండి. ఒక్క చుక్క నీళ్ళు పోయొద్దు, జారుగా అయిపోతుంది. మీకు ఇంకా పలచగా అనిపిస్తే ఇంకా బియ్యం పిండి వేసుకోండి, ఏం పర్లేదు. నేను లాస్ట్లో ఒక ఐటెం వేయడం మర్చిపోయాను. ఏంటనుకుంటున్నారా? ఉప్పు. మీరు కూడా ఉప్పు వేసేసుకోండి. చక్కగా గారెల్లాగా ఒత్తేసుకోండి. మనకి ఒకవేళ చేతికి అంటుతుంది అంటే పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఫస్ట్ చేతిని ఆ వాటర్లో తడిపి మీరు దాని తర్వాత గారెలా ఒత్తుకుంటే మన చేతికి కూడా అంటదనమాట. కంగారు పడి కాలు తొక్కోకుండా చిన్నగా నిదానంగా వేపుకోండి. ఎందుకంటే లోపలంతా వేగాలి కాబట్టి. హడావుడిగా తిప్పేశారనుకోండి, ఏం లేదు, చక్కలు ముక్కలుగా ఇరిగిపోద్ది. కాబట్టి చిన్నగా చేసుకోండి. అండ్ మనకి నిజంగా పొద్దున పూట టిఫిన్లోకి కానీ మధ్యాహ్నం పూట స్నాక్స్లోకి కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇలానే నా వీడియోలన్నిటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో చెప్తున్నాను, వెల్కమ్ టు మై ఛానల్.